హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ఒక చిన్న రెసిపీ చెప్తాను. ఇది ఏంటి అంటే దోశ ఇంకా ఇడ్లీ కాంబినేషన్స్కి బాగుంటుంది. మనం జనరల్గా ఇడ్లీ దోశకి పల్లీ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ చేస్తాం కదా. సో ఇది కూడా ఒక సేమ్ అలాంటిదే, కాకపోతే కొంచెం స్పెషల్ ఉంటుంది. ఏంటి అంటే సొరకాయ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. సో నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అలాగే కొద్దిగా సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. సో సిమ్లోనే పెట్టేసేయండి, స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా వేసి కొద్దిగా చింతపండు, 2 రెప్పల చింతపండు వేసేసేయండి. దాంట్లోనే కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఓకే, నేను చూపిస్తున్న విధంగా లైట్గా ఫ్రై చేసేసుకోండి. దీనిపైన మూత పెట్టండి. అది దగ్గరికి అయ్యే వరకు ఒక 5 to 10 minutes టైం పడుతుంది. ఆ దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆర్పేసి కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. సో ఈ చట్నీ అనేది దోశలకైతే చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇడ్లీకి అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు. సో ఆ రోజు చట్నీ చేశాం కాబట్టి ఇంకా ఆ రోజు కూడా ఇడ్లీ చేసేద్దామని చెప్పేసి ఇంకా ఇడ్లీ కూడా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇలా దగ్గరికి అయ్యిందనుకోండి, అది అయినట్టే. సో చల్లారి పెట్టిన తర్వాత మిక్సీలో అనేది వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. సో ఇలా చూపిస్తున్న విధంగా ఒకసారి మిక్సీలో వేసేసిన తర్వాత అది రెడీ అయిపోయినట్టే. సో ఇంకా నేను చెప్పాను కదా ఇడ్లీలు కూడా వేసేద్దామని చెప్పేసి ఇంకా నేను ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీలు కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈజీ ఇంకా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇడ్లీకి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, ఓకేనా? సో ఈ విధంగా నేను అన్నీ పెట్టేసి రెడీ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఆ చట్నీ ఇంకా ఇడ్లీతో సూపర్ కాంబినేషన్. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.